అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు వీడియో చూస్తున్న మనందరి జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదా. మన భవిష్యత్తు ఏమైపోతుంది అని టెన్షన్ పడుతున్నాం. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. కొంతమంది తిండి మానేశారు కూడా. కొంతమంది మానసికంగా చాలా నలిగిపోతున్నారు. తల్లిదండ్రులు అయితే అయ్యో మా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని కంగారు పడుతున్నామయ్యా అని బాధపడుతున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులను చూసి ఇలాగే ఉంటే అసలు మేము భవిష్యత్తులో మేము అడుగులు వేయగలమా అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కొంతమంది ఆరోగ్య పరిస్థితులు చూస్తూ ఉంటే అయ్యో మేము వచ్చే సంవత్సరం బ్రతుకుంటామో లేదో తెలియట్లేదయ్యా అని ఒక్కొక్కసారి మాకు ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు. ఈరోజు నా 2 చేతులు జోడించి మీకు ఒక శుభవార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలు తీసుకునే ప్రభువే మనతో మాట్లాడబోతున్నారు. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. స్పష్టంగా ప్రభుల వారు మనకు తెలిసిందేంటి తెలుసా? ఆయన మన కోసం ఉద్దేశించిన సంగతులు మనకన్నా బాగా ఆయనకు బాగా తెలుసు. అవి మన జీవితంలో సమాధానాన్ని కలుగు చేస్తాయి కానీ హానికరం ఎంత మాత్రము కాదు. కానీ అనిపిస్తూ ఉంటుంది, మరి ఈ సమస్యలు దేనికి, ఇన్ని క్లిష్టమైన ఇబ్బందులు మేము ఎందుకు ఎదుర్కొంటున్నామంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక పాఠాన్ని నేర్పించడమే కాదు, ఆ శోధనల మధ్యన ప్రభు మీకు విజయాన్ని ఇచ్చి ఏ చోటైతే మిమ్మల్ని గణపరచాలో ఆ చోట గణపరచగలిగిన దేవుడు ఆయన ఆలోచన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. యేసేపుని అన్ని శ్రమల మధ్యన దేవుడు నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? సింహాసనం ఎక్కించడానికి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? రాజు ముందర ఆ చుట్టుపక్కల ఉండే వారందరి మధ్యన గణపరచడానికి. దానియేలుని సింహభూమిలోకి ప్రభు నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? రాజు అతన్ని చూసి భయపడ్డానికి. నిజంగా దేవుడు మనందరినీ శ్రమల మధ్య నడిపించడం గల కారణం అంతా ఒకటే, మనకి హాని తలపెట్టాలని కాదు కానీ రాబో దినాల్లో మనల్ని అందరి మధ్యన గణపరచడానికి. ఈరోజు నాకు తెలుసు మనం చాలా కన్నీరు కారుస్తున్నాం, ఎన్నో సమస్యల మధ్య నలిగిపోతున్నాం. కానీ ప్రభు ఉద్దేశాలు చాలా ప్రత్యేకమైనవని మరొకసారి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2014 నేను ప్రభు పరిచయకు వచ్చాక నేను ఎన్ని ఫంక్షన్లకి వెళ్తున్నా వాళ్ళందరూ అనేవారు, ఏవయ్యా నువ్వు చదివేసుకుంటావు, డాక్టర్ అయిపోవచ్చు కదా, నువ్వు చదివేసుకుంటే నీ పక్కన డాక్టర్ అనే డిగ్రీ ఉంటుంది, నీకు అందరూ గౌరవిస్తారని సేవను చాలా తక్కువగా చూశారు. సేవకుడిని అయ్యానని చాలా చులకనగా చూశారు. నాకెంత పౌరుషం వచ్చేసిందంటే నేను కాలేజీలో జాయిన్ అయిపోవాలని చెప్పి మా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ మరలా తీసుకున్నాను. కానీ ప్రభు మరలా మాట్లాడారు, అయ్యా నేను నిన్ను కనపరుస్తాను, నీ పట్ల నాకు కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవని ప్రభు మాట్లాడగానే ఇంక ఎంతమంది ఏమనుకుంటున్నా, ఎంతమంది చులకనగా చూసినా మరలా చేతులు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థించడం ప్రారంభించాను. గొప్ప విషయం చెప్పనా, నేను డాక్టర్ అయితే చదవలేదు కానీ ఇదే చేతులతో 20 మంది డాక్టర్లకు బాప్తీసం ఇచ్చాను. నన్ను కౌన్సిలింగ్ చేసిన లాయర్లకి బాప్తీసం ఇచ్చాను. నా చేతుల మీద కుట్టిన పోలీసులకి నేను బాప్తీసం ఇచ్చాను. ఎక్కడైతే ఓడిపోయానో అదే స్థలంలో ప్రభు నన్ను ఘనమైన పాత్రగా నిలబెట్టారు. కాకపోతే కొన్ని శోధనల మధ్యన, అవమానాల మధ్యన, నిందల మధ్యన ప్రభుని నడిపించారు. అయినా కానీ ఆయన నా చేయి విడిచిపెట్టలేదు. అదే ధైర్యంతో చెప్తున్నాను, నువ్వు విశ్వాసముతో ప్రభు మీద ఆధారపడి నడవండి అయ్యా. ఈరోజు ఉన్న సమస్య రేపు ఉండదు, ఈరోజున్న కష్టకాలము రేపు ఉండదు. దేవుడు అన్ని పరిస్థితులను నా ప్రభు మారుస్తారు. ఈరోజు నీకుండే దుఃఖకరమైన పరిస్థితులను కూడా నా ప్రభు మారుస్తారు. ఈరోజు నీకుండే కొరతలను కూడా నా ప్రభు మారుస్తారు. ఎందుకంటే నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. అవి నీకు హాని చేసేవి కాదు, నీ బ్రతుకులో సమాధానాన్ని అనుగ్రహించే ఆలోచనలు నా ప్రభు కలిగి ఉన్నారు. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే అన్ని రోజులు ఒకలా ఉండవు. దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నప్పుడు మౌనంగా ఉండిపోండి. రేపు మనమే అందరి మధ్యన సాక్ష్యం చెప్పుకునే కృపను దేవుడు అనుగ్రహించబోతున్నారు. అవమానాల మధ్య నడుస్తున్నామా, తలదించుకొని ఉండండి. రేపు మన ప్రభు అందరి మధ్యన తలెత్తే రోజులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభు వాగ్దానము చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన ఒకే ఒక్క నమ్మదగిన దేవుడు ఆయన. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.